Hi, welcome to Real Estate Channel. ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ మేము ముందుకు వచ్చాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు రామేశ్వరం బండ వస్తుందండి. ఇంద్రేశం విలేజ్ ఉంటుంది. ఇంద్రేశం విలేజ్ ఈ పక్కన ఇదంతా చూసుకున్నట్టయితే మొత్తం రామేశ్వరం బండ కిందికి వస్తుంది. ఇక్కడ అన్ని గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, విల్లాల ప్రాజెక్టులు అయితే చాలా ఎక్కువగా నడుస్తున్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కానీ ఎలిమెంటల్ విలేజ్, దీని బ్యాక్ సైడ్లోనే మన ప్రాజెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మొత్తం విల్లా ప్రాజెక్ట్సే ఉంటాయండి. అడాంజరు మెయిన్ బస్ స్టాప్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ 5 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. మనకి ప్రాజెక్ట్ వచ్చేసి మన మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు 16 కిలోమీటర్స్ వస్తుంది. ఇటు సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ 4 నుంచి కనుక చూసుకున్నట్టయితే 3 to 4 కిలోమీటర్స్ వస్తుంది. ఇది ఎగ్జిట్ నెంబర్ 3 అండి. ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 5 to 4 కిలోమీటర్స్ వస్తుందండి. ఇదే అండి ఇప్పుడు మన ప్రాజెక్ట్ సైట్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మన సైట్ ఆఫీస్ అండి. సైట్లో కంపెనీకి సంబంధించిన పర్సన్స్ అందరూ ఉంటారు. మీరు వచ్చే ముందు ఒకసారి ఇన్ఫార్మ్ చేసి కాల్ చేసినట్టయితే వాళ్ళు మీ కంప్లీట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి మొత్తం టోటల్గా ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే 8.24 acres ఉంటుందండి. ఇందులో వచ్చేసి మనకు 130 విల్లాస్ వస్తాయండి. మనకు 167 స్క్వేర్ యార్డ్ నుంచి 300 స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ సైజెస్లో విల్లాస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. మనకు వచ్చేసి బిల్డప్ ఏరియా 2300 SFT నుంచి 4500 SFT వరకు ఉంటుందండి. మనకు ఇందులో మొత్తం టోటల్గా కనుక చూసుకున్నట్టయితే 130 విల్లాలు వస్తాయి. అన్ని 4 BHK HMD అప్రూవ్డ్ విల్లాస్ కూడా ఉన్నాయి. మనకి ఇందులో ఏంటంటే ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. మొత్తం వెంచర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనకు ప్రాజెక్ట్స్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ, మనకు రోడ్స్ కానీ కనెక్టివిటీ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే బాగుంటుందండి. మొత్తం అన్ని విల్లాస్ కూడా చాలా స్పేషియస్గా వస్తాయి. నీట్గా కన్స్ట్రక్షన్ అనేది కూడా ఉంటుందండి. మనం చూస్తున్నాం కానీ ఇన్సైడ్ రోడ్ కనెక్టివిటీ కానీ చుట్టూ పార్క్స్ ఉంటాయి, మంచి క్లబ్ హౌస్ వస్తుంది, స్విమ్మింగ్ పూల్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని అంటే ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీకి కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ అయితే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ అయిన తర్వాత హాలు, కిచెను, కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఈ విధంగా ఉంటుంది. మనకు ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కానీ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మొత్తం టోటల్ హాల్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఇది కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో అండి. ఫస్ట్ ఫ్లోర్లో నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా వ్యూ అనేది కనిపిస్తుంది. మనకు చుట్టూ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూము, ఇది ఇంకో బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్స్, మాస్టర్ బెడ్రూమ్స్ ఇవన్నీ ఉండే విధంగా మంచి 4 BHK విల్లా వచ్చే విధంగా వీళ్ళు ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ప్రైస్ డీటెయిల్ కూడా ఇప్పుడు లాంచింగ్లోనే ఉందండి. మంచి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుందండి. విల్లా కానీ చుట్టూ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంక ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. లొకేషన్ కానీ ప్రాజెక్ట్ హైలైట్స్ కానీ ఇంకా ఏమన్నా మేము చెప్పడం మిస్ అయినాయి కూడా అన్ని టోటల్గా ఓవరాల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓవరాల్గా విల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాతనైతే ఈ విధంగా ఉంటుంది ఏరియల్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే. ఇదండి టోటల్ ప్రాజెక్ట్ సంబంధించి అయితే. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటారు, వాళ్ళు కాల్ చేయని వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు.